విజయాన్ని మనందరికీ ఆయన ఇచ్చారు. నేను చెప్పిన ఒక చిన్న మాట అదే, ముందు ఈ యొక్క 11 సంవత్సరాల ఆవిర్భావ సభలకి ఈ ఆవిర్భావ సభకి తేడా ఏమిటంటే, ఈసారి మనం చేసుకోబోయే ఆవిర్భావ సభ ఏంటంటే విజయోత్సవ ఆవిర్భావ సభను చేసుకోబోతున్నాం. దానికి మనం ఖచ్చితంగా మన పెద్దలు ఇచ్చిన సూచనల్ని మనం అందరం చక్కగా తీసుకుని అందరం ఐకమత్యంగా అడుగు అడుగు వేసుకుంటూ, నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని, మన అందరం వేసిన అడుగు ఒక రోజున ఒక అడుగే అయ్యేది. అడుగు అడుగు ఒక ప్రభంజనమై ఆ ప్రభంజనం ఒక అసెంబ్లీ దిక్కు దాకా వెళ్ళాలి అనుకునేదాన్ని. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ అంటే ఏంటో, అదేవిధంగా భారతదేశంలో మనకి గుర్తింపు ఏంటో అనేది మనందరికీ తెలుసు. అది మళ్ళీ చెప్తున్నాను, మన అధ్యక్షుల వారు మనందరికి ఇచ్చిన విజయం. దాన్ని మనందరం మనస్ఫూర్తిగా మనసు నిండా నింపుకుని పెద్దలు ఇచ్చిన సూచనలతో అద్భుతంగా ఆయన ఆవిర్భావ సభ మొదలుపెట్టినప్పుడు, వారు దశాబ్ద కాల క్రితం వారు మొదలుపెట్టినప్పుడు వారు చెప్పిన మాట, నాకు నచ్చిన మాట, మనందరం పంచుకునే మాట, ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢ అంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు. కానీ ఆయన ఏం నమ్మారు? గుండెల నిండా. ఆ ధైర్యం ఇప్పుడు రెట్టింపైంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన నాయకుల యొక్క ఆధ్వర్యంలో, మన అందరి సమిష్టి కృషితో తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ రెప్ప అనే రోజు రాబోతుంది. దానికి మనందరం ఒక బలమైన సైనికులమై పనిచేయబోతున్నాం. ఆ అవకాశం కల్పించినటువంటి మన అందరికీ, ఇటువంటి అవకాశం ఇచ్చిన వేదిక ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి మరొక్కసారి నా తరపున, తెలంగాణ అందరి తరపున మనస్ఫూర్తిగా పాదాభివందనాలు